నమస్తే నా పేరు కిరణ్ మై స్మార్ట్ సిటీ పొలిటికల్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జీవీఎంసీకి తక్షణం ఎన్నికలు నిర్వహించాలి. అధికారుల పాలనతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దన్న వామపక్ష నేతలు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. వార్డు పర్యటనలో మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్. ఘనంగా దుర్గాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వాసుపల్లి. జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. జూన్ వరకు అధికారుల పాలన కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తన పబ్బం గడుపుకోవడానికి విశాఖను వాడుకుంటున్నారు తప్ప స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదని మాజీ కార్పొరేటర్ బొట్ట ఈశ్వరమ్మ, సిపిఐ నాయకురాలు విమలలు మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. జీవీఎంసీకి 5 ఏళ్ల పాటు ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య పాలనను చేపట్టాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలు పూర్తి ప్రజాప్రతినిధులు లేరు, స్థానిక సమస్యలకి ఎన్నికలు లేవు, స్థానిక పరిపాలన అంటూ లేకుండా అసలు జీవీఎంసీ ఏంటండి? అసలు జీవీఎంసీలోని స్థానిక సమస్యల మీద చర్చ లేకుండా, కౌన్సిల్ లేకుండా, కౌన్సిల్ సభ్యులు లేకుండా, అసలు ప్రజల కోసం ప్రస్తావన లేకుండా అసలు జీవీఎంసీ ఉందా లేదా అనేది ఒక చర్చనీయాంశంగా తయారైంది. ఈ రోజు జీవీఎంసీ పాలన ఏ రకంగా జరుగుతుంది అనేది మాత్రం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన సొంత పనులు ఆయన మొత్తం విశాఖపట్నం గిట్లో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దశాబ్దాలు గడిచిపోతున్నారు. అలాగే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి 2 దశాబ్దాలుగా మహిళా సంఘాలను కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు కూడా దాని న్యూస్ ఎక్కడ కూడా పెట్టలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మన విశాఖ జిల్లాకు నగరానికి వచ్చినట్లయితే జీవీఎంసీ ఎన్నికలు కూడా ఏ రకంగా ఇప్పటివరకు నిర్వహించలేదు అనేది సంగతి కూడా మన నాయకులందరూ కూడా చెప్పడం అనేది జరిగింది. ఇదేంటంటే కేవలం తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఇంక వేరే ప్రభుత్వం ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే, ఆయన ఒక్కరే అనమాట. ఆయన ఆధిపత్యం మీద మొత్తం. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వంతో పోరాడతామని మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 21వ వార్డు సాలిపేట, చాకలి వీధి, ఏనుగుల వీధుల్లో పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పడాల శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతుంది, లేనిది పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా పోరాడతామని అన్నారు. లేదు ఇతర శానిటేషన్ విషయంలో ఎట్లా ఉంది, వీధి లైట్ల విషయంలో ఎట్లా ఉంది అన్నీ అడిగి తెలుసుకుని అవన్నీ కూడా రాసుకుని సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తాం. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఈ ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేశాం. ఎందుకంటే రాష్ట్రంలోనే ఇది హెరిటేజ్ సిటీ. ఈ హెరిటేజ్ సిటీకి ఒక రూపం తీసుకురావాలనే ఉద్దేశంతో దాదాపు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒక 49 కోట్ల రూపాయలతోటి, 50 కోట్ల రూపాయలతోటేమో ఏదైతే పైప్ లైన్లు ఎప్పుడో ఒక 40 ఏళ్ల క్రితం వేశారో అవన్నీ వేసే కార్యక్రమం. అట్లాగే ఇంకా మౌలిక సదుపాయాల రోడ్లు కానీ ఇవన్నీ కూడా వేసి సామాజిక భవనాల నిర్మాణం కానీ ఇవన్నీ చేయగలిగాం. ముఖ్యంగా 21వ వార్డులో ఇది నగరానికి జగదాంబ జంక్షన్కి దగ్గరగా ఉంది కనుక ఇక్కడ మౌలిక సదుపాయాలు ప్రతి వీధిలోని సీసీ రోడ్డు కానీ, బీటీ రోడ్డు కానీ, డ్రైన్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సామాజిక భవనాలు కానీ నిర్మించగలిగాం. అట్లాగే భవిష్యత్తులో కూడా ఇక్కడ ఈ వార్డుకు సంబంధించిన వరకు మేమందరం కూడా జవాబుదారీగా ఉండి ఇక్కడ స్థానిక పూర్ణ మార్కెట్లోని దుర్గాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు బుచ్చా రామరెడ్డి, నున్నం బాలాజీ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. వారి కుటుంబం మీద ఉండాలని చెప్పి అతి త్వరలోనే వారి ధనధాన్యములు కలిగి వెండి ఆభరణాలు కూడా సమకూర్చి అదే మాదిరిగా అతి తక్కువ కాలంలోనే బంగారు ఆభరణాలు కూడా వారు చేయిస్తారని చెప్పేసి అమ్మవారి ఆశిస్తుంటే అలాగనే మరొక భక్తులు మౌలి గారు
మరియు అమ్మవారి అలంకరణ చెప్పడం జరిగింది. అత్యంత వైభవంగా కనుల ఎందుగా ఉంది. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు చాలు అన్నట్టు మాదిరిగా ఉంది. ఇదే మొదటిసారి ఈ పూర్ణామార్కర్ అమ్మవారు దుర్గాలమ్మ అమ్మవారు ఇంత వైభవంగా కనిపించడం. రాత్రిపూట అయితే లైటింగ్గా మరింత వైభవం కనిపిస్తుంది. ఏమీ లేదు, మాకు కావాల్సింది ఏంటంటే ఎన్నో ఆలయాలు ఉన్నాయి. మంచి మనసుతోటి మన పూర్వీకులేమో ఈ ఆలయాలు మనం విడిచిపెట్టి వెళ్ళారు. ఆ ఆలయాల యొక్క ప్రతిష్టని ముందు మనం తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంటుందన్నమాట. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాను కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి మంగిపూడి సత్య జగన్నాథన్ రావు తెలిపారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలే తన విజయానికి తోడ్పడతాయని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర నిరుద్యోగ సమస్యపై అలుపెరగని పోరాటం చేస్తానని చెప్పారు. ఉద్యోగుల తాలూకా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతాను. అందరితోనూ సమక్షంతో మేధావర్గంతో కూర్చుని పరిష్కార స్వభావానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా రైల్వే జోను విశాఖపట్నానికి కావాలి. అది ప్రభుత్వం కూడా మూడు మాటలు మాట్లాడుతోంది. అది చాలా విధానం తప్పని కూడా నేను భావిస్తున్నాను. అదే గిరిజన ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరూ కూడా నాకు ఎంతో సహకారం చేస్తానన్నారు. వాళ్ళ తాలూకు సాధక బాధకాలన్నీ కూడా నేరుగా నాకు చెప్పారు. వాటికి కూడా ప్రయత్నం చేయడానికి నేను ముందుగా ఉండి వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని కూడా సఫలీకృతం చేస్తాను. నాకు వివిధ రకాలైనటువంటి కార్మికులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు అందరూ కూడా సంపూర్ణ సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. వారి భరోసా ప్రకారంగా కూడా నేను ముందుకు వెళ్లి శాసన మండలిలో ఈ యొక్క విషయాలన్నీ కూడా వినిపించి అవసరమైతే సెంట్రల్ ప్రభుత్వంతో కూడా మాట్లాడి వారి యొక్క విధానాలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తానని ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా చెప్పుతున్నాను. నాకు నవయం డ్రాయింగ్ 30,000 రూపీస్. యాక్చువల్గా అయితే నేను చాలా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క నాకు వచ్చేటువంటి శాలరీలో 50,000 రూపాయలు మాత్రం తీసుకుని మిగతా ₹1,00,000 కూడా 3 జిల్లాల్లో ఉండేటువంటి అనేక వివిధ వర్గాల్లో ఉండేటువంటి మేధాశక్తి సంపన్న తీసుకుని వాటి ద్వారా కూడా సొసైటీలు డెవలప్ చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవీఎంసీకి తక్షణం ఎన్నికలు నిర్వహించాలి. అధికారుల పాలనతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దన్న వామపక్ష నేతలు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. వార్డు పర్యటనలో మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్. ఘనంగా దుర్గాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వాసుపల్లి. ఇవి స్మార్ట్ సిటీ పల్కడ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.